E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. విశాఖ ఉక్కు కర్మాగారంపై E9 ప్రతినిధి ద్వారపుడి ఈశ్వరరావు ప్రత్యేక కథనం. కడుపు నిండా అన్నం పెట్టే పనే వారికి ఇప్పుడు మృత్యువు రూపంలో యమపురికి రమ్మని వారిని సాధారణంగా ఆహ్వానించింది. ఉక్కు తయారీలో ఆరితేరిన ఆ చేతులు అదే ఉక్కు దాటికి ఆవిరైపోయాయి. నిప్పుల కొలుము లాంటి పనిలో నిపుణులైన ఆ శ్రామికులు సలసలా మరిగే ద్రావణంలో పడి విగత జీవులైపోయారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు అని గర్వంగా చెప్పుకునే ఆ శ్రామికులు ఇప్పుడు అదే స్టీల్కు ఆహుతి అయిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ నెల 8వ తారీఖున జరిగిన ప్రమాదం ఎవరూ ఊహించరానిది, అతి బాధాకరమైనది. ప్రస్తుత కర్మాగారంలో పనిచేస్తున్న ఇంజనీర్స్ కానీ ఇతర అధికారులు కానీ ప్రమాదం జరిగినప్పుడు బాధపడటం కంటే ప్రమాదం జరగకముందు యంత్రాల తాలూకా బాగోగులు పరిశీలించడం వంటి పనులు చేయటం వల్ల ప్రమాదానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ విధులకు హాజరై మరలా తిరిగి వారి భార్యాబిడ్డల దగ్గరికి క్షేమంగా చేరుకోగలరు అనేది జగమెరిగినటువంటి సత్యం. ప్రమాదం జరిగి కొంతమంది మరణించారు, మరికొంతమంది గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళిపోవటమే తప్ప వారు చేసేది ఏమీ లేదు. పైగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చనిపోయిన వారికి అలాగే గాయపడిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం ప్రకటించడం తప్ప బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేది ఎవరు? అందుకే ప్రతి ఒక్క కర్మాగారంలో కూడా ప్రతి ఒక్క యంత్రాన్ని అనునిత్యం పరిశీలించి ఈ యంత్రంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, వీటిని ఏం చేయాలి అని నిపుణులు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలకి అవకాశం ఉండదు అంటున్నారు కొంతమంది ప్రజానికం. ఎప్పటికైనా ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని అందరం ఆ భగవంతుని ప్రార్థిద్దాం.